హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీసీ లైఫ్. ఈ వ్లాగ్లో మీరు మా ఇంటి వినాయక చవితి సంబరాలు, వినాయక చవితి ముందు రోజు ఏం జరిగింది, వినాయక చవితి రోజు ఏం జరిగింది, అలాగే నెక్స్ట్ డే కూడా ఏం జరగబోతుందో కూడా చెప్తాను మీకు. నేను ఈ వ్లాగ్లో డెకరేషన్ అండ్ మా పూజ అండ్ పాట్ పెయింటింగ్. వినాయక చవితికి పాట్ పెయింటింగ్ ఏంటా అనుకుంటున్నారా? తొందరగానే రివీల్ చేస్తానండి, తొందరలో. దానికన్నా ముందు ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఈ వ్లాగ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, వీడియోలో చాలా కష్టపడి 3 hours పైనే పట్టిందండి టైము. ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. శుక్రవారం రోజే వినాయకుడిని తీసుకొచ్చి ఇలా ఒక చోట ప్లాన్ చేసుకుని డెకరేట్ చేసుకున్నామండి. చాలా నీట్గా హడావిడి లేకుండా చేసుకున్నాం ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు చూడండి, ఒక ఫన్నీ థింగ్ జరుగుతుంది. మా వాడికి కెమెరా అంటే ఇష్టం ఉండదు. సో వాడు డిఫరెంట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి మీకు చూపిందామని చూపించాను. ఆ తర్వాత మా బుజ్జి వినాయకుడిని చేశాను అండ్ అది వీడియో తీయటం మర్చిపోయాం. అండ్ 2 years బ్యాక్ కూడా చేసిన వీడియో అయితే కింద లింక్ ఇస్తాను, చూడండి ఎలా చేసుకోవాలో వినాయకుడిని. సో అదనమాట. కృష్ణే కృష్ణా గోదావరే మధ్యప్రదేశే సమస్త దేవతా హరిహర బ్రహ్మ. ఇప్పుడు వరకు మీరు చూసింది మా బుజ్జి క్యూట్ వినాయకుడిని. మరి మా పెద్ద వినాయకుడిని చూడాలి కదా. మీరు చూడాలి అంటే నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా చూడాలి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.